ప్రాపర్ డీటెయిల్స్ పంపి కలెక్టర్ గారికి అందరు జాగ్రత్త ఉండాలా, బయట దిగద్దు. 2 రోజులు కూడా తీసుకోవాలి, ఎన్ని వారాలైనా. కొంచెం ఎక్కువ ఉందా, తగ్గిందా? కొంచెం తగ్గింది కదా. నమస్తే చెప్పండి. అందరూ
Anak, 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 anak. Banyak. Anak. Anak. Ya, anak. Anak. Ya. Apa aja? Tahu ini,
నిజామాబాద్ డిస్కస్ చేస్తాను. బెడ్ కూడా ఇచ్చింది మున్నారెడ్డి పైసలు కూడా ఉంటుంది హలో హలో
సాగు బతుకుతుంది అయితే మనకి మెడికల్ కాలేజ్లో ఉంటుంది సార్ స్టాఫ్ వాళ్ళని ఇంటర్వ్యూస్ ఇచ్చిన ఇంగ్లీష్ టీవీ సార్ జూనియర్ అయితే సార్ కరెక్ట్ గారు సార్ నేను 100 హాస్పిటల్ వచ్చాను సార్ ఈరోజు కొద్దిగా తిరిగాను. అదే ఒక్కరిద్దరు డాక్టర్ల గురించి రమేష్ గారు నేను ఉన్నాము. ఇవాళ మా ఆర్డీఓ కూడా చెప్పినాం 50,000 నా తరపున అని అఫీషియల్ పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నాం. ఈ మన ఎక్కడైనా ఈ మెడికల్ కాలేజ్ స్టాఫ్ ఇద్దరిని అట్లీస్ట్ ఒక్కరాని సార్ లేబర్ పిహెచ్ సెంటర్ అశోక్ ఉంది సార్, డాక్టర్ అశోక్ వేల్పూర్. నేను మినిస్టర్ గారికి చెప్తాను. అవసరం లేదు సార్, పర్మనెంట్ చేయండి సార్. అవసరం పర్మనెంట్ ఏనాడు వేరే మినిస్టర్ గారు నేను రిక్వెస్ట్ చేసుకుంటా, ఆయన కాన్సెన్స్ కదా సార్. అశోక్ గారు నేను కొద్దిగా మీరు చెప్పండి, మీరు కూడా చెప్పండి సార్ మినిస్టర్ గారు. ఆ అశోక్ ఒక ఆయన వస్తే ఇంకొక ఆయన ఎవరైనా పట్టుకుంటాం కదా రాత్రి వరకు వెళ్ళి ముగ్గురికైనా 1.5 లాక్ ఇస్తానని చెప్పారు. 50,000 మీరు 50 మరి చెప్తూనే ఉన్నాం, స్టేట్మెంట్ కూడా ఇస్తున్నాం. ఇప్పుడు ఆర్డీఓ కూడా చెప్పిన అఫీషియల్ దగ్గర నుంచి ఏదో కరెక్ట్ ప్లీజ్ సార్. ఈ స్టాఫ్ నర్సులు కూడా ఏదో పట్టియండి సార్. మాకు 2 కదా సార్, మీకు బోధన ఒకటి ఇది ఒకటి కాదు. మీరు కొద్దిగా మమ్మల్ని కొద్దిగా కన్సల్ట్ చేయండి, మా రిక్వెస్ట్ సార్ ప్లీజ్. మీరు బెస్ట్ చేసారు సార్, ఆక్సిజన్ ప్రాబ్లం లేదు. రెమెడీస్ గారు కూడా అలాంటి చేశారు. ఓపెన్ ఇచ్చారు. ఎస్ సార్, ఎస్ సార్, నేను ఓపెన్ ఇచ్చారు ఆయన, కానీ రమేష్ గారు కూడా పట్టించుకున్నాను. చేస్తారు సార్, మీరు కూడా ఒకసారి ఫోన్ చేసి చెప్పండి సార్ రమేష్ గారు. ఎట్లా నెట్టిపోతారు, రేపు వరకు నాకు అపాయింట్మెంట్ కావాలని చెప్పండి. థ్యాంక్ యూ సార్. రాయండి, గవర్నమెంట్ ఎంత ఇస్తాం అంతే లెవెల్లో మళ్ళీ నేను కూడా ఎంత ఇస్తాం. మళ్ళీ ప్రకటించారు నర్సులు కానీ డాక్టర్లు కానీ ట్రైన్ కావచ్చు. మీరు ఇవన్నీ మీరు ఇండివిజువల్ చెప్పండి, మీరు కొంచెం గట్టిగా రాయండి. ఇంకెవరు వచ్చి నిన్న జ్ఞానేశ్వర్ ఈ జ్ఞానేశ్వరు రాజన్ ఇద్దరు కూడా పూర్ ఫ్యామిలీ ఆర్థికంగా కూడా వాళ్ళు ఏం లేదు. శ్రీకాంత్ చెప్తాను సార్, డబుల్ బెడ్రూమ్ ఎట్లా వాళ్ళకి అదేమో గవర్నమెంట్ తరఫున, ఇదేమో నేను ఆర్థిక సాయం చేస్తాను. తీసుకొచ్చి ఇస్తాను. మన బెడ్షీట్లు ఉంటాయి. స్టార్ట్
డాక్టర్లకు 50,000 ఇస్తాం, నలుగురున్నా ఇస్తాం. గవర్నమెంట్ 49 ఇస్తాం, మేము 50 ఇస్తాం. నర్సులకు గవర్నమెంట్ 6,700 ఇస్తుంది, మేము 6,700 ఇస్తాం. వాళ్ళంతా ప్రొఫెక్ట్ నా సొంతం కూడా అందిస్తాం. మీరు 10,000 వాళ్ళకి అందరికీ నర్సులకు కూడా వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తాం. గవర్నమెంట్ ఎంత ఇస్తుందో రమేష్ గారు డిప్యూటీ ఎంత ఇస్తారు, కలెక్టర్ గారు ఎంత ఇస్తారు, మేము అందిస్తాం. 15,000లకు 15,000, 50,000లకు 50,000, 6,700 మనకి 51 మందికి పర్మిషన్ ఇచ్చారు, ఒక 7 మాత్రమే వచ్చారు. ఇవాళ ఇంత వస్తాను వాట్ ఫిట్ ఇష్యూస్ Thank you. Thank you. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు గౌరవ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారు, జిల్లా మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, కలెక్టర్ గారు ఆదేశాలు వెంటనే ఆర్మూర్ నియోజకవర్గం రాగానే 100 పడకల ఆసుపత్రి డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు, రమేష్ గారు, సుబ్రహ్మణ్యం గారు, మహారాజ్ గారు, అమృత్ రెడ్డి గారు, సందీప్ గారు, డాక్టర్లు చాలా బ్రహ్మాండంగా 24 గంటలు 365 days 100 పడకల ఆసుపత్రులు పనిచేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. 100 పడకల కోవిడ్ ఆసుపత్రి ప్రజలకు నేను ఒకటే చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. భయాందోళనకు చెందవలసిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా 1 కోటి మందికి కరోనా వచ్చింది. ఆర్మూర్ ప్రాంత ప్రజలు కూడా అందుబాటులో మీకు ఆక్సిజన్లు, సిలిండర్లు ఉన్నాయి, 100 పడకల ఆసుపత్రి ఉంది. సాచురేషన్ లెవెల్ ఇంకా తగ్గితే మరి లంగ్ ఇన్ఫెక్షన్ అయితే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఉంది. ఈరోజే ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడాను. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి కూడా 30 వయల్స్ రెమెడీసివిర్ కూడా మంజూరు చేసిర్రు. ఎమర్జెన్సీ ఉన్న పేషెంట్లకు డాక్టర్ గారు రెమెడీసివిర్ కూడా ఇక్కడ ఇస్తారు. కాబట్టి దయించి ప్రజలు ఆందోళన చెందాలి, ధైర్యంగా ఉండాలి. నేనే స్వయంగా ఇప్పుడు కోవిడ్ వార్డులో తిరిగాను. మా డాక్టర్లంతా ప్రతినిత్యం తిరుగుతూ ఉన్నారు. ఆర్మూర్ ప్రాంత ప్రజలకు, ఈ డివిజన్ ప్రజలందరికీ నేను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ ఎంపీపీ గారు, వీరందరూ కూడా ఎంపీటీసీలు, సర్పంచ్లు బాధ్యత యుతంగా గ్రామాల్లో ఉండి కట్టడి చేసుకొని అవసరమైతేనే బయటకు రండి అని చెప్పండి. కోవిడ్ బారిన పడిన వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి. 100 పడకల ఆసుపత్రి, ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి.
40 పేషెంట్లు ఉన్నారు. ఇప్పుడు ఇంకా 60 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. మా వాళ్ళు ఎక్కడ రికవరీ రేట్ కూడా బాగానే ఉంది, రికవర్ అవుతూ ఉన్నారు. మరి ఆక్సిజన్ లెవెల్ పడిపోతే కనుక నిజామాబాద్ హాస్పిటల్కి వెళ్ళండి, లేకపోతే హైదరాబాద్ టిమ్స్ కానీ గాంధీ హాస్పిటల్ కానీ కిమ్స్ కానీ వేలాది బెడ్లు, ఇప్పుడు 60,000 బెడ్లు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకంగా ప్రభుత్వం పాలసీ ప్రకారం 100 బెడ్లు ఉంటే 50 బెడ్లు అదనంగా ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ కూడా ప్రైవేట్ ఆసుపత్రులు వాళ్ళకి చెప్పాం. ప్రతి ఒక్క డాక్టర్ బాధ్యతాయుతంగా దవాఖానా 34 హాస్పిటల్ ఉన్నాయి, వారందరూ కూడా 20 బెడ్లు ఏర్పాటు చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇప్పటికే మూడు హాస్పిటల్స్, ఒకటి లైఫ్, ఇంకొకటి సాయి సంజీవని హాస్పిటల్లో 20 బెడ్లు 25 బెడ్ల వరకు ఉన్నాయి. అవి ప్రైవేట్లో ఒక 60 బెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్లో 100 పడకల ఆసుపత్రి కోవిడ్ సెంటర్గా మార్చాం. మామిడిపల్లి మోడల్ స్కూల్లో 50 హోమ్ ఐసోలేషన్, అక్కడ ఐసోలేషన్ సెంటర్ ఉంది. మాక్లూరు మండలంలో అక్కడ ఒక 100 పడకల ఐసోలేషన్ సెంటర్, నర్సింగ్ కాలేజీను అక్కడ హ్యాండ్ ఓవర్ చేసినాం ఐసోలేషన్ కోవిడ్ సెంటర్గా. అదే కాకుండా పిహెచ్సి దేగం, పిహెచ్సి ఆలూరు, నందిపేట్, అదేవిధంగా మన డీకంపల్లి, మాక్లూరు పిహెచ్సిలో అక్కడ సేవలన్నీ జరుగుతూ ఉన్నాయి. టెస్టులు కూడా ప్రతినిత్యం జరుగుతూ ఉన్నాయి. టెస్టులు చేయించుకోండి. బేసిక్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉంది, ప్రైవేట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రజలు మీరు ధైర్యాన్ని కోల్పోకుండా మేమున్నాం, మీకు మా సర్పంచులు తోడుగా ఉన్నారు, మా ఎంపీటీసీలు ఉన్నారు, మా ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్లు ఉన్నారు. మేము కూడా మా పిఏలు 7 నంబర్లు ఇచ్చాం. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ డే టు డే 7 పిఏలు, పిఆర్ఓలు కూడా ప్రతి ఒక్కరు ఫోన్లో టచ్లో ఉన్నారు. నేను స్వయంగా ఎమ్మెల్యే నా నంబర్ కూడా వాట్సాప్ స్టేటస్లో కానీ ఫేస్బుక్లో కానీ అన్ని గ్రూపుల్లో చేరవేస్తాను. రోజుకు 100 మందితో మాట్లాడుతూ ఉన్నా. చాలామందికి బెడ్లు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. హైదరాబాద్లో నిమ్స్, కిమ్స్, టిమ్స్తో పాటు ప్రైవేట్ ఆసుపత్రులే అని అనుకోకండి మీరు. ప్రభుత్వ ఆసుపత్రులు కింగ్ కోర్ట్ నుంచి పడితే గాంధీ వరకు, ఉస్మానియా వరకు అనేక సదుపాయాలు ఉన్నాయి. వాటితో పాటు ప్రైవేట్లో కూడా ఉన్నాయి. కానీ చాలామందికి అపోహ ఉంది, యశోద అంటేనే అక్కడ బతుకుతాం, అపోలో అంటేనే బతుకుతాం, కిమ్స్ అంటేనే బతుకుతాం అనే అపోహ ఉంది. అట్లా కాదు, ఇది అందరికీ వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదుర్కొన్న సమస్యని దయించి ప్రజలకు నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను. వ్యాక్సిన్ ప్రతి ఇంట్లో వ్యాక్సిన్ వేసుకోండి, 2 డోసులు వేసుకోండి. బాధ్యతాయుతంగా ఒక భారత పౌరుడి యొక్క బాధ్యతాయుతం ఏ విధంగా ఉంటుందో సర్పంచులు బాధ్యతాయుతంగా వ్యాక్సిన్ ఇప్పియండి ప్రతి ఇంట్లో. మనం కూడా ఇజ్రాయెల్ లాంటి దేశంలాగా 52 నుంచి 70% చేరుకోవాలి. ప్రతి ఇంట్లో వ్యాక్సిన్ వేయాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ప్రధానంగా మరి మాస్కులు ధరించాలి, చేతులు శానిటైజేషన్ చేసుకోవాలి, అవసరం ఉంటేనే బయటకు రావాలి. 4వది, వెంటనే లక్షణాలు కనబడితే మెడికల్ ట్రీట్మెంట్ తీసేసుకోండి, డాక్టర్ల సజెషన్ తీసుకోండి. హెల్ప్ డెస్క్ గవర్నమెంట్ హాస్పిటల్ నెంబర్ కూడా ఇచ్చాం, నాగరాజు గారి నెంబర్ కూడా ఇచ్చాం, డిప్యూటీ డిఎంహెచ్ఓ రమేష్ గారి నెంబర్ ఇచ్చాం, సందీప్ గారి నెంబర్ ఇచ్చాం, డాక్టర్ అమృత్ రెడ్డి గారి నెంబర్ కూడా అందరికి తెలుసు. వాళ్ళ నంబర్ల ద్వారా మాకు ఫోన్ చేయండి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి ఫోన్ చేయండి, హెల్ప్ డెస్క్కి ఫోన్ చేయండి. ప్రతి ఒక్కరు మీకు సలహాలు ఇస్తారు. బేసిక్ మెడిసిన్ ఇక్కడ అందుబాటులో ఉంది. ఎజిత్రోమైసిన్, పారాసిటమాల్, డోలో 650, ప్యాంటా, జింకోవిట్, అదేవిధంగా సి విటమిన్, విటమిన్ సి, ఇవన్నీ ఇక్కడ ఇస్తూ ఉన్నాం. B3 ఇవన్నీ ఇక్కడ లభ్యమవుతూ ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. ఎవరన్నా వచ్చి తీసుకుపోవచ్చు. దానితో పాటు బేసిక్ ట్రీట్మెంట్ అనే ఆక్సిమీటర్ బాధ్యతాయుతంగా చూసుకోవాలి. ఆర్మూర్ ప్రాజెక్ట్ ప్రతి ఒక్కరు తమ ఆక్సో లెవెల్ ఎంత ఉందో చూసుకోవాలి. అది 95 ఉంటే నార్మల్ హెల్తీ కండిషన్ అన్నట్టుగా, 96, 97 ఉంటుంది. ఎప్పుడైతే ఆక్సిమీటర్ 95 నుంచి 92, 91 వరకు పడిపోతూ ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఆక్సిజన్ కావాలంటే 100 పడకల ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి, 56 అందుబాటులో ఉన్నాయి. 100 బెడ్లకు ఎట్ ఏ టైం అందజేయడానికి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. 100 మంది పేషెంట్లకు ఇక్కడ ఆర్మూర్లో చేయొచ్చు. అది కాకుండా ప్రైవేట్ డాక్టర్లు ఉన్నాయి, ప్రైవేట్లో కూడా ఉన్నాయి. కాబట్టి దయించి హైదరాబాద్లో ప్రభుత్వం యొక్క టీమ్స్ కానీ, గాంధీ కానీ, ఉస్మానియా కానీ, కింగ్ కోర్ట్ కానీ, నిమ్స్ కానీ, నేను అక్కడ నా శక్తి ఉన్నంత వరకు నేను అరేంజ్ చేస్తున్నా. అది ఆర్మూర్ ప్రజలకు తెలుసు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు కూడా అంబులెన్స్ల విషయంలో కావచ్చు, ఇతర విషయంలో నేను సాయం చేస్తూనే ఉన్నాను. ఇదే కాకుండా కరీంనగర్ లాంటి వరంగల్లో కూడా ట్రీట్మెంట్ పొందుతున్న మన ఆర్మూర్ ప్రాంత ప్రజలకు సాయం చేస్తూ ఉంది.
కాబట్టి ధైర్యాన్ని కోల్పోవద్దు. ఇది ఒక పెద్ద డిసీజ్ లాగానో తెలియని డిసీజ్ లాగానో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కోవిడ్ ఉన్నది వాస్తవమే. మరి ప్రజలు వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి, డిలే చేయొద్దు. ఒళ్ళు నొప్పులు వచ్చినా, జ్వరం వచ్చినా, తలనొప్పులు వచ్చినా ఇక కోవిడ్ అనుకోనే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. చేయొచ్చు, చేస్తే కూడా దాంట్లో ప్రాబ్లం లేదని డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు. ఇక టెస్ట్ కావాలా, ఆర్సిపిటి, మన కొద్దిగా లాక్డౌన్, ఢిల్లీలో లాక్డౌన్, ముంబైలో లాక్డౌన్, మహారాష్ట్రలో లాక్డౌన్ ద్వారా కిట్లు షార్టేజ్ ఉంది. కాబట్టి ఏవైతే ఇన్స్టంట్ కిట్ల ద్వారా దేరినా మీకు లక్షణాలు కనిపించినా, కంటిన్యూగా ఫీవర్ ఉన్నా, ఒళ్ళు నొప్పులున్నా కానీ దయించి మీరు దాన్ని కోవిడ్గా తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. నేనున్న 24 గంటలు 365 నా ఫోన్కే చేయండి. నేను ఎత్తకపోతే మా పిఎల నంబర్కి ఇవ్వండి, డాక్టర్ల నంబర్కి ఇవ్వండి. ప్రజాప్రతినిధులు, చైర్మన్, వైస్ చైర్మన్, టీఆర్ఎస్ నాయకులు, ఎంపీపీ, జెడ్పీటీసీలు, వైస్ చైర్మన్లకు చేయండి. అందరు ఫోన్లు ఎత్తారు. దయించి మా ముఖ్య నాయకులందరూ కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవ్వరు కూడా ఫోన్ సైలెంట్లో పెట్టద్దు, స్విచ్ ఆఫ్లో పెట్టద్దు. ఈ 2 నెలలు ఇప్పుడే మనం ప్రజలకు నిజమైన సేవ చేసే సమయం వచ్చింది. మనం ఎక్కడ లేని విధంగా 100 పడకల ఆసుపత్రి మనం ఏర్పాటు చేసాం. 150 ఐసోలేషన్ సెంటర్ పెట్టాం. అది కాకుండా ఒక 80-90 బెడ్లు ప్రైవేట్లో చేసాం. ఎనీ టైం 450 బెడ్లు అవైలబుల్ మన ఆర్మూర్లోనే ఉన్నాయి. కాబట్టి డాక్టర్లు పాపం వాళ్ళు 365 డేస్ వాళ్ళ ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండైనా కానీ ప్రతి నిమిషం ఒక్కరోజు పోవాలంటే, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా నేను వెళ్ళాలంటే పీపీఏ కిట్ వేసుకొని అరగంటకు లోపలికి వెళ్ళాను. అట్లాంటిది 24 గంటలు వారు నర్సులు, డాక్టర్లు పనిచేస్తారు. కాబట్టి వారందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనలు తెలియజేస్తూ ఉన్న డాక్టర్లకు హ్యాట్సప్ టు అవర్ డాక్టర్స్. దయించి ఇంకో విజ్ఞప్తి చేస్తున్న చివరిగా, ఎవరైతే ఇక్కడ డాక్టర్గా పనిచేయడానికి ముందరికి వస్తారో, ప్రభుత్వం 49,000 డ్యూటీ డాక్టర్కి ఇస్తూ ఉంది. నా సొంత నిధులతో నా జీతం నుంచి 50,000 నేను ఇస్తాను. 10 మంది డాక్టర్ల వరకు 5 లక్షల రూపాయలైనా నేను చెల్లిస్తాను. నర్సులకు 15,000 ఉంది గవర్నమెంట్ నుంచి, మేము 15,000 ఇస్తాను నర్సులకు. అదేవిధంగా క్లీనింగ్ వర్కర్స్కి 6,700 ఉంది. నా తరఫున నేను 6,700 ఇస్తాను. దయించి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక మానవత దృక్పథంతో మీకు ఇతర డాక్టర్గా పనిచేసినప్పటికీ కూడా ఇక్కడ వచ్చి ఒక 6 గంటలు 8 గంటలు చేయండి. 8 గంటలకు వారికి మేము జీతాలు ఇచ్చే బాధ్యత మాది. మా డిఎంహెచ్ గారు ప్రకటించారు, ఆర్డీఓ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, కలెక్టర్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. వాకిన్ మేము ఇంటర్వ్యూలు రేపటి నుంచి పిలుస్తున్నాం. రండి, ప్రజాసేవలో నిమగ్నం అయ్యండి. ఇట్లాంటి హెల్త్ ఎమర్జెన్సీ ఇక్కడ ఉంది కాబట్టి ఈ సమయంలో ఎంత డబ్బు ఖర్చు అయినా మేము భరిస్తాం. ఎన్ని మెడిసిన్లు కావాలని ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయించి మమ్మల్ని కన్సర్న్ చేయండి. ధైర్యంగా ముందరికి రండి, ధైర్యాన్ని కోల్పోవద్దు. ప్రజలంతా ధైర్యంతో ముందరికి వెళ్ళాలా, కోవిడ్ని జయించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ 100 పడకల ఆసుపత్రిలో ఈరోజు 30 వయల్స్ మరి రెమెడిసివిర్ ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్మూర్ 100 పడకల ఆసుపత్రికి మంజూరు చేసినందుకు కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మళ్ళీ కూడా కంటిన్యూ ఈ 30 అయిపోయిన తర్వాత ఎన్ని రెమెడిసివిర్లు అవసరం ఉంటే అన్నీ వస్తూనే ఉంటాయి. టెస్టింగ్ కిట్లు కూడా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ రోగులను కూడా మంచిగా చూసుకుంటూ ఉన్నారు. నేను చెప్పిన ఎంతమంది 40 మంది ఉన్నారు, వారికి కూడా 3 గుడ్లు, సాయంత్రం ఫ్రూట్స్, టిఫిన్. ఇంకా ఈ రోజు నుంచి ఇంకా స్ట్రిక్ట్గా ప్రతి ఒక్క రోగికి కొద్దిగా వారి యొక్క ఇమ్యూనిటీ పవర్ పెరిగే విధంగా నెల రోజులు వారికి సరైన భోజనం కానీ, టిఫిన్ కానీ, తర్వాత పండ్లు కానీ అందిస్తాం మా సొంత నిధులతో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. జైతు రిపోర్టర్లు కూడా చనిపోయారు పాపం. చాలా దురదృష్టకరం అది. మరి దురదృష్టకరమైన విషయం, చిన్న వయసులో చనిపోవడం. వారికి నా వంతు పూర్తిగా సహకారం ఉంటుంది. వారి కుటుంబాలను కూడా ఆదుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వ్యాక్సిన్ అయిందా? అది ఈ 50,000 నేను ఇస్తాను చెప్తాను. రిక్రూట్ చేసేయండి. మీరు కూడా స్టేట్మెంట్ ఎవరైనా కాదండి సార్, డిఎంహెచ్ గారు ఎన్ని డబ్బులు ఇస్తారో నేను అన్ని డబ్బులు ఇచ్చేస్తాను. సేమ్ అది శ్రీకాంత్ ఆర్డీఓ గారు, డిఎంహెచ్ రవి గారు సార్ అందయ్య సార్ ఇక లెక్కినట్టు డీటెయిల్స్ ఇస్తాం. డీటెయిల్స్ ప్రకారం సార్ నేను 2 నెలలు కానీ 6 నెలలు కానీ 7 రోజులకి కొద్దిగా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇచ్చేయండి. అవన్నీ నాన్ పాస్
గోవర్ధన్ భాయ్ बोले आप నీ ఫోన్ తీసాలి వాట్సాప్లో ఇట్లా రా గోవర్ధన్ ఇట్లా రా కొద్దిగా ముంగట రా పట్టించే